ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ వరుస సమీక్షలతో బిజీగా ఉండనున్నారు. ఉదయం 11:45 సచివాలయానికి రానున్నారు. రెవెన్యూ, హౌసింగ్పై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఆర్టీసీ, రవాణా శాఖపై కూడా రివ్యూ మీటింగ్లో ఆయన పాల్గొంటారు. ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సులు, రవాణా శాఖలో పలు అంశాలపై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు దిశగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తెలంగాణ, కర్ణాటకలలో ఫ్రీ బస్సులు అమలుకు అధ్యయనం చేశారు అధికారులు. అధ్యయనం అనంతరం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు విధి విధానాలు నిర్ణయించే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం ప్రయాణించే ప్రయాణికులలో 15 లక్షల వరకు మహిళలు ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్లు అంచనా వేశారు. మహిళలకు ఉచిత బస్సు అమలుకు ప్రభుత్వం నెలకు 25% వరకు కార్పొరేషన్కు వదిలివేయాలని, మరో 125 కోట్ల వరకు నెలకు ఆర్టీసీకే ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రేపటి సీఎం సమీక్షలో మహిళలకు ఉచిత బస్సుపై అన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. పేదల ఇళ్ల పథకానికి ₹1 సొంతంగా కేటాయించకుండా 5 ఏళ్ల కాలం గడిపిన వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం అప్రమత్తమైంది. ఎన్నికలకు ముందు తమ ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రానికి పంపించింది. వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన జాప్యం, వాటిపై జగన్ బొమ్మలు వేయడంపై నివేదిక తెప్పించుకుంది. దీంతో 2024-25 నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి మార్గదర్శకాలను సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించవలసిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పథకానికి సంబంధించి డ్రాఫ్ట్ గైడ్లైన్స్ను ఎన్నికలకు ముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి ₹4 లక్షల అందనుంది. ఇందులో కేంద్రం తన వాటాగా 2.50 లక్షలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా మరో 1.50 లక్షలు ఇవ్వాలని స్పష్టం చేసింది. సాంకేతికతను వినియోగించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనంగా మరికొంత సాయాన్ని అందించనుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నిర్వహించనున్న సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని నివేదించనున్నారు. దేశవ్యాప్తంగా PMAY 2.0 పథకం కింద ప్రధాని మోదీ 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కోటీలు నిర్మిస్తారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థలోని పేదలకు ఈ పథకం వర్తించనుంది. ఆంధ్రప్రదేశ్లో 23 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. ఇక్కడి పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 అందించనుంది.